హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. ప్రముఖ సంగీత దర్శకుడు అలాగే నటుడు జీవి ప్రకాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే తాజాగా ఈయన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటుడు జీవి ప్రకాష్ ఆయన భార్య గాయని సైంధవి విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 ఏళ్ల పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవి ప్రకాష్ 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతులకు 2013లో కూతురు పుట్టారు. చాలా ఆలోచించిన తర్వాత సైంధవి నేను 11 ఏళ్ల పెళ్లి బంధానికి వీడ్కోలు చెప్పడానికి నిర్ణయించుకున్నామని ప్రకటించారు. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరు పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరమని నటుడు జీవి ప్రకాష్ పేర్కొన్నారు. అయితే తమిళంలో యుగానికి ఒక్కడు, రాజారాణి, అసురన్, సొరారే పొట్రు అంటే తెలుగులో ఆకాశమే నీ హద్దు లాంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు అందించిన జీవి ప్రకాష్ తెలుగులో ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రభాస్ చిత్రం డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, రాజాది రాజా, జెండాపై కపిరాజ్ వంటి తదితర చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సంగీత దర్శకుడి నుంచి హీరోగా కూడా మారారు. అయితే ఆయన 15 సినిమాలకు పైగానే ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.